జిల్లాలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టలలో జరిగిన ఈ దాడి నుంచి మంత్రి బుగ్గన క్షేమంగా తప్పించుకున్నారు. బుగ్గనపై కండువాలు కప్పిన గన్మెన్ ఆయన్ని కాపాడారు. తేనెటీగల దాడిలో 2 గన్మెన్ సహా 70 మంది గాయపడ్డారు. వీరిలో 4 జర్నలిస్టుల పరిస్థితి విషమంగా మారింది. పంచాయతీ సెక్రటరీ స్వామి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలో సీతారాంపురంలోనూ తేనెటీగలు ఈ తరహాలోనే దాడి చేశాయి. అడిపోతున్నారు 2 సుక్కలు నోట్లు వేసే రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. హేమంత్, చెప్పండి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బృందంపై తేనెటీగలు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? గాయత్రి, ఏదైతే నంద్యాల జిల్లా బేతంచెర్ల ఏదైతే ఆర్థిక మంత్రి ఎవరు ఉన్నారో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇతనికి మంత్రికి అయితే ఎవరైతే ఉన్నారో త్రుటిలో పెను ప్రమాదం అయితే తప్పిందనే చెప్పాలి. ఏదైతే బుగ్గన పర్యటనలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే అలర్ట్ అయిన ఎవరైతే బుగ్గన సెక్యూరిటీ సిబ్బంది ఆయన కాపాడడం జరిగింది. ఏదైతే బేతంచెర్ల మండలం కనుమ కింద కొత్త గృహాల అభివృద్ధి పనులను మంత్రి బుగ్గన పరిశీలించేందుకు వెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు అయితే దాడి చేశాయి. ఈ ఘటనలో మొత్తం మీద 70 మందికి పైగా గాయాలయ్యేగా స్పాట్ లో ఎవరైతే స్థానికులు ఉన్నారో వారు చెప్పడం జరుగుతుంది. తేనెటీగలు దాడి చేసేందుకు వచ్చిన వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లడంతో బుగ్గనకు పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే తేనెటీగ దాడిలో సిఐ ఎవరైతే ఉన్నారో, అంటే సెక్యూరిటీగా వెళ్ళినటువంటి పోలీసు సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిఐ ప్రీతం రెడ్డి, అలాగే ఎస్ఐ శంకర్ నాయక్, అలాగే కొంతమంది ఎవరైతే ఆయన సెక్యూరిటీ సిబ్బందిలో ఉన్న వారికి కొంత తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే వీరందరినీ ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే గాయపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వీరంతా బేతంచెర్ల ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఈ ముద్దవనం పంచాయతీ సెక్రటరీ నాయక్ పైన తేనెటీగలు తీవ్రంగా దాడి చేయడంతో ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉందనేసి వైద్యులు అయితే చెప్పడం జరుగుతుంది. దీంతో ఆయన మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఏదైతే మొత్తం మీద అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో మంత్రికి ఎలాంటి గాయాలైతే కాలేదనే చెప్పాలి. అలాగే ఆయన వెంటనే బేతంచెర్ల హాస్పిటల్ కి అయితే వెళ్లారు. అక్కడ ఎవరికైతే ఆయనతో పాటు వెళ్ళిన వారికి ఎవరైతే తేనెటీగ దాడిలో గాయపడిన వారిని అయితే ఆయన పరామర్శించడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హేమంత్. సార్